కొబ్బరికాయ సాక్షాత్తు ఆ మహాశివుడి తల అని మీకు తెలుసా? ఒకసారి శివుడు రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు ఎప్పుడు లేని విధంగా విఘ్నాలు ఎదురవుతాయి. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఈ విఘ్నాలు తొలగిపోవాలంటే వినాయకుని ఆరాధించాలి అని సూచిస్తాడు. దాంతో శివుడు గణపతి పూజకు ఏర్పాట్లు చేస్తుండగా స్వయంగా బుజ్జి గణపయ్య వచ్చి తన తండ్రి అయిన శివుడి ముందు కూర్చుంటాడు. పూజ పూర్తయ్యాక శివుడు నైవేద్యాన్ని సమర్పిస్తాడు. కానీ వినాయకుడు ఆ నైవేద్యాన్ని స్వీకరించడు. ఎన్ని ఇష్టమైన వంటకాలు పెట్టినా విఘ్నేశ్వరుడికి నచ్చవు. చివరికి పార్వతీదేవి వచ్చి తన బుజ్జి గణపయ్యకు ఇష్టమైన వంటకాలు పెట్టినా కూడా తిరస్కరిస్తాడు. అప్పుడు శివుడికి ఏం చేయాలో అర్థం కాక, నాయనా నీకు ఏం కావాలో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, తండ్రి గారు నాకు మీ తలకాయ కావాలి అని అడుగుతాడు. అది విన్న శివుడు ఆశ్చర్యపోయి ఇందులో ఏదో గొప్ప మర్మముందని గ్రహిస్తాడు. శివుడు వెంటనే ధ్యానంలో కూర్చొని తన చేతులను ముందుకు చాచుతాడు. అలా చేయగానే ఆయన చేతిలోకి తెల్లగా మెరిసే గుండ్రటి పదార్థం ప్రత్యక్షమవుతుంది. అది శివుడికి ఉండే 3 కళ్ళతో ప్రకాశిస్తుంది. అనంతరం శివుడు జటాజలంలో ఉన్న గంగమ్మ జల రూపంలో అందులో ప్రవేశిస్తుంది. ఆ పవిత్ర పదార్థాన్ని వినాయకుడు సంతోషంగా స్వీకరిస్తాడు. అప్పటి నుండి ఈ దివ్య పదార్థాన్ని కొబ్బరికాయగా పూజలో సమర్పిస్తూ వస్తున్నాం. మీకు శివుడు ఇష్టమైతే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.